ఘనంగా ముగిసిన మత్స్యకార యువత క్రికెట్ టోర్నమెంట్ 2025 విశాఖపట్నం కైలాసగిరి గ్రౌండ్ నందు గత 4 రోజుల నుండి కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ మరియు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మత్స్యకార యువత క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా విశాఖపట్నం రేంజ్ గౌరవనీయులైన శ్రీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గోపీనాథ్ జెట్టి గారు పాల్గొని వారి చేతుల మీదుగా ఈ రోజు ఫైనల్ మ్యాచ్ ఉప్పాడ మరియు మంగమారిపేట గ్రామాల మధ్య ఫైనల్ పోరు హోరాహోరీగా సాగగా అందులో ఉప్పాడ ఘన విజయం సాధించింది. మంగమారిపేట రన్నర్గా నిలవడం జరిగినది. ఇందులో ఫస్ట్ ప్రైజ్ ఉప్పాడ టీం, సెకండ్ ప్రైజ్ మంగమారిపేట టీం, థర్డ్ ప్రైజ్ కాపుల డిబ్బల పాలెం టీం గెలుచుకోవడం జరిగినది. పై ముగ్గురికి ట్రోఫీలు మరియు క్రికెట్ కిట్లు అందజేయడం జరిగింది. అలాగే ఈ టోర్నమెంట్ నందు 16 జట్లు పాల్గొనగా ప్రతి జట్టుకి శ్రీ గౌరవ డిఐజీ గారి చేతుల మీదుగా క్రికెట్ కిట్లు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో డిఐజీ గారు మాట్లాడుతూ తీర ప్రాంత భద్రత మరియు తీర ప్రాంత పోలీసులకు మత్స్యకారులకు మధ్య సమన్వయం అవగాహన కల్పించుటకు ఈ క్రికెట్ టోర్నమెంట్ ఎంతగానో ఉపయోగపడినది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా తీర ప్రాంత మత్స్యకారులతో అనేక కార్యక్రమాలు నిర్వహించాలని కోస్టల్ సెక్యూరిటీ పోలీస్కి డిఐజీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో శ్రీ అడిషనల్ ఎస్పీ గారు జీబీఆర్ మధుసూదన్ రావు గారు మరియు పోర్ట్ ఎస్హెచ్ఓఎస్ రమేష్ గారు, రిషికొండ ఎస్హెచ్ఓ బి శ్రీనివాసరావు గారు మరియు కోస్టల్ ఎస్హెచ్ఓలు, ఎస్ఐలు అందరూ పాల్గొనడం జరిగినది. కోస్టల్ సెక్యూరిటీ పోలీసు ఇన్స్పెక్టర్స్కి, మీడియా మిత్రులకి, ఈ 13 మత్స్యకార గ్రామాల నుంచి వచ్చేసినటువంటి యువత మీ అందరికీ నమస్కారాలు. సో మనం ఆ రోజు ఈ క్రికెట్ టోర్నమెంట్ని ప్రారంభించుకోవడం జరిగింది. సో ఈరోజు అది కంప్లీట్ అయ్యి సో మీలో చాలామంది కలిసిమెలిసి స్పోర్ట్స్మెన్ స్పిరిట్తో ఈ క్రికెట్ టోర్నమెంట్ని కంప్లీట్ చేశారు. సో దానికి ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇది ఒక మంచి కార్యక్రమం. కోస్టల్ సెక్యూరిటీ పోలీసు కోస్తా తీర ప్రాంతం యొక్క భద్రత మీద పనిచేస్తూ ఉంటూ అనునిత్యం ఈ తీరం పైన, సముద్రం పైన మీకున్నటువంటి అనుభవం, అవగాహన, మీరు నేర్చుకున్నటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు, వాటికి సంబంధించినటువంటి సమాచారం అవి ఎప్పటికప్పుడు కోస్టల్ సెక్యూరిటీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది, అధికారులకి తెలుసుకోవాలి, వారు కూడా నేర్చుకోవాలి. దాని ద్వారా రాబోయే మిగతా ప్రాంతాల్లో కూడా చేసుకునేటువంటి విధంగా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తాము. అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారికి కూడా మిగతా ఎస్హెచ్ఓలందరికీ మోటివేట్ చేసి వాళ్ళ పరిధిలో కూడా ఇలాంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ని కండక్ట్ చేయాలని చెప్పి వారికి కూడా తెలియజేయడం జరుగుతుంది. సో ఈ రకంగా ఈరోజు ఇన్ని టీమ్స్ మీరందరూ కూడా ఇక్కడ కలిసి వచ్చినందుకు, మిమ్మల్ని మరొకసారి కలుస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అదేవిధంగా ఈరోజు నన్ను ఇక్కడికి పిలిచి మీ అందరితో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మా డిపార్ట్మెంట్ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కోస్టల్ సెక్యూరిటీ పోలీస్లో ఈ మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి యువతతో మమేకమై ఈ స్పోర్ట్స్ మీట్స్ అనేటువంటివి కండక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ తీర ప్రాంత భద్రత భారతదేశం యొక్క భద్రతలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. సో దీనిలో మత్స్యకారులు, మత్స్యకార గ్రామాలు అనేటువంటివి చాలా ప్రధానమైనటువంటివి. వారికి సముద్రం పైన పట్టుంటుంది. వారంతా కూడా సముద్రంలో చేపల వేటకు వెళుతూ చాలా సమాచారం వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి వాళ్ళని మేము ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ అని వాడుకోవడం, వారి దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించి తీరం యొక్క భద్రతని పటిష్టం చేయడం కోసం ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి యువతతో మమేకమై ఈ సమాచారం రాబట్టడంలో కానీ, తీర ప్రాంతం యొక్క భద్రతని కట్టుదిట్టం చేయడంలో వారి భూమిక
ఎక్కువ ఉంటుంది కాబట్టి వారితో కలిసి కోస్టల్ సెక్యూరిటీ పోలీసులో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అధికారులందరూ కూడా వారితో కలిసిమెలిసి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ వారి సహకారంతో వారిద్దరి యొక్క సమన్వయంతో తీర ప్రాంత భద్రతని పటిష్టం చేయడం అనేటువంటిది దీని యొక్క ప్రధాన లక్ష్యం. సో రాబోయే రోజుల్లో మిగతా ప్రాంతాల్లో కూడా అన్ని కోస్తా ప్రాంతాల్లో ఉన్న తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఇలాంటి స్పోర్ట్స్ కార్యక్రమాలు కండక్ట్ చేసి యువతను ఎక్కువగా వారిని ఎంకరేజ్ చేసి వారు గవర్నమెంట్ సర్వీసెస్లోకి వచ్చేటువంటి విధంగా, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా సేవలు అందించేటువంటి విధంగా అక్కడ ఫిషర్మెన్ వాలంటీర్స్ని కూడా మేము తయారు చేయడం జరుగుతూ ఉంది. సో వారి యొక్క సహాయ సహకారాలతో తీర ప్రాంత భద్రతని మరింత పటిష్టం చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.